ఏళ్ల క్రితం జరిగిన సంఘటనల దగ్గరికి సాకారంగా తీసుకెళ్లారు. ఎమోషనల్ అయ్యారు ఆయన. 16 సార్లు దాడి జరిగిన తర్వాత 16 సార్లు దాన్ని తిరిగి పునర్నిర్మించుకునే కార్యక్రమం చేసుకుంటూ వచ్చిన తర్వాత దురదృష్టం, స్వాతంత్రం పొందాము, స్వాతంత్రం తెచ్చుకున్నాము అని భావించిన తర్వాత పండిట్ నెహ్రూ, ఐ రిపీట్, ఐ రీఇటరేట్, పండిట్ నెహ్రూ ఏం చేశారండి? 11 రోజులు పట్టిందంట 50,000 మందిని చంపడానికి. చంపిన తర్వాతనే గుడి దగ్గరికి వెళ్ళారండి. ఆ హిస్టరీ మనం మర్చిపోకూడదు. మన పూర్వజులు ఎంత కష్టపడి మన రిలీజన్ని కాపాడుకున్నారు. ఇది మనం మర్చిపోకూడదు. మన పిల్లలు ఇది మన స్కూల్లో నేర్పియట్లేదు. వాట్ హ్యాపెండ్ ఇన్ సోమనాథ్? ఒకటి కాదు, రెండు కాదు, అవన్నీ ఆ లెటర్స్లో బయటపడ్డాయి. ఇవాళ లెటర్స్ కాపీలు ఉన్నాయి కాబట్టి ఆయన ఇంత సాధికారికంగా సురేష్ కొచట్ల గారు చెప్పగలిగారు. అందరు ఢిల్లీలో పెద్ద పెద్ద సమాధుల నుంచి ఉండే రాజ్ ఘాటు, నెహ్రూ ఘాటు, సంజయ్ గాంధీకి, వీళ్ళకి వాళ్ళకి అందరు కట్టారు చూడండి. ఇందిరాగాంధీకి, లార్డ్ కృష్ణకు దింతే. $16 లక్షల గుజరాత్లో ఉన్న ప్రజలు కాంట్రిబ్యూట్ చేశారు. అంటే అంత కోపం హిందువుల మీద నెహ్రూ అని. అదే కోపం ఇప్పుడు కంటిన్యూ అవుతుంది కాంగ్రెస్లో. హిందువులు అంటే వీళ్ళకి నచ్చదు. అసలు మన హిందువులు అర్థం చేసుకోవాలి. నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. సోమనాథ్ పర్వ్ ఈరోజు దీని గురించి దేశం మొత్తం మాట్లాడుకుంటుంది. సోమనాథ్ పర్వ్ విశిష్టత, స్వాభిమాన్ పర్వ్ విశిష్టత ఏంటి అంటే, కరెక్ట్గా మనం కనుక చూస్తే జనవరి 1126లో 1000 ఏళ్ల క్రితం, కరెక్ట్గా 1000 ఏళ్ల క్రితం సోమనాథ్ ఆలయం మొదటి దాడిని ఎదుర్కొంది. ఆ దాడి తదుపరి దాడులు కోట్లాది హిందువుల నిత్య విశ్వాసాన్ని ఎక్కడ తగ్గించలేకపోయాయి. ఇంకా ఇనుమడిస్తూ వెళ్ళినాయి కానీ విశ్వాసం. సోమనాథ్ని పునర్నిర్మించేందుకు ఆ నాగరికతా స్ఫూర్తిని ఎప్పటికీ మట్టి కరిపించలేకపోయాయి. ఇది విద్వాంసుల వాక్యం. ఇది అంటే స్కాలర్స్ చెప్పిన మాట అండ్ చరిత్ర చెప్పిన మాట. జనరల్గా స్కాలర్స్కి చరిత్రకి ఎప్పుడు పొంతన కుదరదు, కానీ ఈ విషయంలో స్కాలర్స్ కానీ చరిత్ర కానీ రెండూ చెప్పింది ఒకటే. సో మనకు తెలుసు మన చరిత్ర ఎన్ని వక్రీకరణలకు గురయ్యి ఎడారి దొంగల్ని చక్రవర్తులుగా కీర్తించాం, పాఠాలు చదువుకున్నాం, అదే నిజమని నమ్మాం. ఈ మధ్యకాలంలో మన అసలు చరిత్ర ఏంటో తెలుసుకునే అవకాశం కలిగింది. అలాగే ఎంతో విశేష ప్రాధాన్యం ఉన్న సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించి పెద్ద ఎత్తున జరగబోతున్న కార్యక్రమం. దీని మీద రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సరే, నెహ్రూ కాలం నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు, స్వాతంత్రానికి పూర్వం, వీటన్నిటి మీద సమగ్ర విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచట్ల గారు. సురేష్ గారు నమస్తే అండి. నమస్కారం. కరెక్ట్గా 1000 ఏళ్ల క్రితం సార్ మొట్టమొదటి దాడి జరిగింది. ఆ దాడి తర్వాత దారిని ప్రేరణగా చూసుకొని చాలాసార్లు 16 సార్లు ఎడారి దొంగలు, అంటే చరిత్ర తెలిసింది కాబట్టి, లేకపోతే చక్రవర్తులను చదువుకున్నాం మేము పాఠ్యాంశాలు, ఇవాళ చరిత్ర తెలిసింది కాబట్టి ఎడారి దొంగలు దాడి చేశారు. దాన్ని పునర్నిర్మించుకున్నాం. సరే, ఆ సమయంలో అతిపెద్ద సెక్యులరిస్ట్ అయిన, సోషలిస్ట్ అయిన నెహ్రూ గారు చేసిన ఆ చర్యలు అవన్నీ మనకు తెలుసు. కాకపోతే ఏంటంటే ఆయన మీద ఉన్న గౌరవం కొద్దీ ఇవాటి వరకు మాట్లాడుకోలేకపోయాం. బట్ ఇవాళ మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. ఏమంటారు? నేను ఇవాళ పొద్దున స్టూడియోకి వస్తున్నప్పుడు ఒక వీడియో చూస్తున్నాను. దాంట్లో సిఆర్ కేశవన్, బీజేపీ స్పోక్స్ పర్సన్ మాట్లాడుతున్నారు. చాలామందికి తెలియదు, సిఆర్ కేశవన్ ద గ్రేట్ గ్రాండ్సన్ ఆఫ్ చక్రవర్తి రాజగోపాలాచారి. దాంట్లో ఆయన అప్పుడు హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక లెటర్ రాశారు నెహ్రూ గారు ఈ సోమనాథ్ గుడి గురించి. ఆ లెటర్స్ అన్ని మీకు పంపించాను నేను ఇవాళ పొద్దున. చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ జ్యోతిర్లింగం మన కంట్రీలో ఉన్న 12 జ్యోతిర్లింగాల్లో మొదటి జ్యోతిర్లింగం సోమనాథ్. మొహమ్మద్ అఫ్ గజ్నీ మీరు చెప్పినట్లు ఎగ్జాక్ట్లీ 1000 సంవత్సరాల ముందు జనవరి 1226లో దాడి చేశారు. 6వ తారీఖు నుంచి 8వ తారీఖు దాకా చేశారు. దానికోసం 8వ తారీఖు ఒక కొత్త సెలబ్రేషన్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ సోమనాథ్ పర్వ్ అని చెప్పి గుజరాత్లో జరుగుతుంది. సోమనాథ్ గారు మనం ఎందుకు దీని గురించి గర్వంగా ఉండాలంటే, మన దేశంని ఎంత ధ్వంసం చేసినా కానీ మనం తిరిగి కట్టినాం. ఒకవైపు సర్దార్ పటేల్ గారు దివాళీ రోజు వచ్చి అక్కడ నిలబడినప్పుడు 1949లో ఆయనకు బాధ అనిపించింది.
ఎందుకంటే లాస్ట్ అటాక్ చేసింది ఔరంగజేబ్. ఔరంగజేబ్ ఏం ఆర్డర్ ఇచ్చారంటే ఈ గుడి మనం ఎప్పటి నుంచో గజ్నీ టైం నుంచి కొట్టుకుంటూ వస్తున్నా కూడా వీళ్ళు రీకన్స్ట్రక్ట్ చేస్తూ మళ్ళీ కడుతున్నారు. మీరు ఎట్లా ధ్వంసం చేయాలంటే దీన్ని అసలు కట్టకూడదు, అంత ధ్వంసం చేస్తేనే కూడా వీళ్ళు కట్టకూడదు. ఎప్పుడైనా హిందువులు మస్జిద్ స్థాపించారు అక్కడ ఒకటి. ఆలోచించాయి. సేమ్ రామ్ జన్మభూమి జరిగింది అదే స్ట్రాటజీ ఇక్కడ. ఎందుకు టార్గెట్ చేశారు సోమనాథ్ని? ఒకటైతే చాలా క్లియర్, భారతదేశాన్ని ఒక ఐకాన్గా ఉంది అన్నమాట, మొదటి జ్యోతిర్లింగం. సో మన కల్చర్ని వైపౌట్ చేయాలంటే ఇదే బెస్ట్ ఆప్షన్ వాళ్ళకి. ఎవరో చెప్పారు, నాకు గుర్తులేదు విచ్ ఫిలాసఫర్ సెడ్ దట్ ఇఫ్ యూ వాంట్ టు డెస్ట్రాయ్ ఎ కంట్రీ, డెస్ట్రాయ్ ఇట్స్ సివిలైజేషన్. వాళ్ళ సివిలైజేషన్ మొత్తం ధ్వంసం చేసేయండి. ఇక్కడ మన నార్త్ ఇండియాలో మాట్లాడుతున్నాడు బాబర్ నుంచి, ఔరంగజేబ్ నుంచి, అందరి గురించి మాట్లాడతాం. సౌత్లో టిప్పు సుల్తాన్ వాళ్ళ ఫాదర్ హైదర్ అలీ చేసిన ధ్వంసం. మీరు హంపీకి వెళ్తే అక్కడ బాధ అనిపిస్తుంది, నిలబడితేనే మీకు బాధ అనిపిస్తుంది. ఇంత మెజెస్టిక్గా ఉన్న క్యాపిటల్ని మొత్తం ధ్వంసం చేశారు వీళ్ళు. నలంద తగలబెట్టారు. ఎందుకు? 6 నెలలు ఆ బుక్స్ ఇట్లా వంట పట్టుకునే ఉంటారు అన్నమాట. ఆలోచించండి. ఎందుకంటే ఆ పుస్తకాల్లో ఉన్న ఏం చెప్తారు, ఫిలాసఫీ కానీ, సైన్స్ కానీ, విజ్ఞానం కానీ, దీని మొత్తం భారతదేశం చరిత్ర అది. ఆలోచించండి. అప్పుడు అంత కోపం ఉండే ఇస్లామిస్ట్కి, ఆ కోపం ఇప్పుడు కూడా ఉంది. ఆలోచించండి. పాకిస్తాన్ వాళ్ళ మిసైల్స్ పేరు చూడండి ఒకసారి, గజ్నీ, బాబర్. ఎందుకు? మీరు వాళ్ళ గజ్నవి. మనం రోడ్లు పెట్టుకోవటం ఆలోచించండి. అంటే పాకిస్తాన్ దగ్గర నుంచి. సో నేను ఒక కనెక్షన్ ఎక్కడ పెడుతున్నానంటే, ప్రెసిడెంట్ ట్రంప్ ఆపరేషన్ సింధూర్ టైంలో ఒక మాట అన్నారు. చాలామంది దాన్ని సీరియస్గా తీసుకోలేదు. 1000 సంవత్సరాల నుంచి ఇండియా పాకిస్తాన్ కొట్టుకుంటున్నారు, ఇది కొత్తదేం కాదు అన్నారు ఆయన. చాలామంది నవ్వారు, ఏంట్రా ఇది 70 సంవత్సరాలు. ఎగ్జాక్ట్లీ 75 years అయింది మన ఫ్రీడమ్ వచ్చి, 78. ఈ 1000 సంవత్సరాలు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ ఇస్లామిస్ట్ కాన్క్వెస్ట్ని భారతదేశం అడ్డుకున్నారు. దానికి 1000 సంవత్సరాలు. నౌ కనెక్ట్ ద డాట్స్. హీ వాస్ ఎగ్జాక్ట్లీ రెఫరింగ్ టు వాట్ మోదీజీ మన ఆపెడ్లో రాశారు, బ్లాగ్ రాశారు, అన్ని పేపర్లలో వచ్చింది. సో దాంట్లో కూడా మోదీ గారు ఏం చెప్పారంటే, మనం ఎన్నిసార్లు మనం కొట్టినా కానీ మళ్ళీ మనం నిలబడి మళ్ళీ మనం రీకన్స్ట్రక్ట్ చేసుకున్నాం. ఒక మోడర్న్ కాంటెక్స్ట్లో ట్రంప్ మన మీద ఎంత ఇన్సల్ట్ చేసినా, ఎంత మాట్లాడినా, వాళ్ళు పొద్దున కూడా విజేంద్ర ప్రసాద్ గారు ఫోన్ చేశారు. పొద్దున చాలా బాధ అనిపించింది. ఏంటి ట్రంప్ ఇట్లా చెప్తున్నా సురేష్ గారు అని చెప్పి పొద్దున్న 6 ఫోన్ చేశారు ఆయన. ఆ టైంలో నాకు ఫోన్ చేస్తారు. సో నేను చెప్పాను, సార్ అక్కడేం లేదు, మనం ఎన్నిసార్లు మనం కొట్టినా కానీ మనం నిలబడతాం. ఇది మన హిస్టరీలో ఉంది. మనం రియాక్ట్ చేయకుండా ఉండడానికి ఒక కారణం ఉంది, రియాక్ట్ చేసేదానికి ఒక కారణం ఉంది. సోమనాథ్ టెంపుల్ని కట్టకూడదని చెప్పి ఎవరు అబ్జెక్ట్ చేశారు? గజ్నీ తర్వాత వచ్చిన రాజులు, లాస్ట్లో ఔరంగజేబ్. కానీ ఒక పేరు మనం మర్చిపోతున్నాం. ఈ టెంపుల్ కట్టకూడదు అని చెప్పిన మనుషుల్లో అందరికన్నా ముందున్న మనిషి జవహర్లాల్ నెహ్రూ. ఏదేదో మనం బీజేపీ వాళ్ళు చెప్తున్నారో, ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్తున్నారో, లేకుండా మోదీ చెప్తున్నారో అని కాదు. ఆయన రాసిన లేఖలు చాలా క్లియర్గా ఉంది. నేను ఒక్కొక్క లెటర్గా మీకు తీసి చదువుతాను వాసుదేవన్ గారు, ఎందుకంటే బాధ అనిపిస్తుంది. వీ షుడ్ ఎక్స్పోజ్ దిస్ కాంగ్రెస్ కల్చర్. ఎందుకంటే వాళ్ళు ఇవాళ దాకా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక వాద్రా ఆర్ మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్ ఎవ్వరు ఇవాళ దాకా రామ్లల్లాని చూడడానికి వెళ్ళలేదు. ఎందుకంటే దట్ వాజ్ అ సివిలైజేషనల్ బ్యాట్. హిందువులు వాళ్ళ ఆచారాల్ని కాపాడుకున్నారు, రీకన్స్ట్రక్ట్ చేశారు. సో మోదీని ఒక సర్దార్ పటేల్ వర్షన్ 2.0 అని చెప్పొచ్చు. తో చాలా సంవత్సరాల నుంచి నెహ్రూ చేసిన కుట్ర గురించి నేను మాట్లాడుతాను. జవహర్లాల్ నెహ్రూ 2026 ఆఫ్ కోర్స్ మనం మాట్లాడుతున్నాం మొహమ్మద్ గజ్నీ గురించి. ఆయన రాసిన లేఖల్లో ఫస్ట్ లియాఖత్ అలీ ఖాన్, అప్పుడు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఉన్నారు, ఆయనతోనే ఒక ఒప్పందం చేశారు, మీకు గుర్తుంటుంది. మీ మైనారిటీస్ని అంటే హిందువుల్ని పాకిస్తాన్లో, అంటే పాకిస్తాన్ అంటే 2 ముక్కలుగా ఉండే అప్పుడు, ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్, ఇప్పుడున్న బంగ్లాదేశ్, అటువైపు ఇప్పుడున్న పాకిస్తాన్, మీరు కాపాడుకోవాలని చెప్పి లియాఖత్ అలీ ఖాన్ ఒక అష్యూరెన్స్ ఇచ్చారు నెహ్రూకి. నెహ్రూ కూడా సంతకం పెట్టి
మేము మా దగ్గర ఉన్న ముస్లిమ్స్ని కాపాడుకుంటామని చెప్పి రాసిచ్చారు. మన దేశంలో ముస్లిం పాపులేషన్ 1947లో ఎంత ఉండే, ఇప్పుడు ఎంత ఉంది? పెరిగింది. పాకిస్తాన్లో 14-16% ఉన్న హిందువులు ఇప్పుడు 1% కూడా లేరు. బంగ్లాదేశ్లో కూడా అదే పద్ధతి. నెహ్రూ లియాఖత్ ప్యాక్ట్, నెహ్రూ చాలా ప్రేమ లియాఖత్ అంటే. అదే మన దేశంలో ఉన్న మన ఓన్ మినిస్టర్స్ని, మన ఓన్ పొలిటీషియన్స్ని పట్టించుకోరు నెహ్రూ, కానీ లియాఖత్ అలీ ఖాన్ పాకిస్తాన్ అంటే చాలా ప్రేమ నెహ్రూ. సో లియాఖత్ అలీ ఖాన్కి 21 ఏప్రిల్ 1951 ఒక లెటర్ రాశారు నెహ్రూ గారు. నేను ఐ విల్ రీడ్ ఇట్ అవుట్. కొంచెం ఇంగ్లీష్లో ఉంది, మీరు దాన్ని కొంచెం కావాలంటే ట్రాన్స్లేట్. డియర్ నవాబ్జాదా, డియర్ నవాబ్జాదా, ఈ సోమనాథ్ గుడి కడుతున్నారని న్యూస్ మీకు వస్తుంది చూడండి, ఇదంతా అబద్ధం. ఇది పాకిస్తాన్ ప్రాపగెండాగా, మీరు పాకిస్తాన్లో జరుగుతున్న ప్రాపగెండాని మీరు పట్టించుకోకండి. ఇది హిందూ ఫెయిత్ని డిమీన్ చేయడానికి రాసిన ఒక లెటర్. నేను లెటర్ చదువుతా. డియర్ నవాబ్జాదా, 21 ఏప్రిల్ 1951. I do not normally draw your attention to the broadcast of Radio Pakistan from Peshawar. మీరు ఎప్పుడు నేను రేడియో పాకిస్తాన్ పెషావర్లో నడుస్తున్న దాన్ని మీ అటెన్షన్లో తీసుకురాను. కానీ ఇప్పుడు జరుగుతున్న బ్రాడ్కాస్ట్, స్పెషలీ పష్తూన్ లాంగ్వేజ్, పష్తూన్ లాంగ్వేజ్లో entirely virulent and false allegations. The recent broadcast of in Peshawar in Pashto on 17th April, extreme irresponsibility. The story that Somnath temple is being brought back to India from Afghanistan. గేట్లు తీసుకెళ్లారు ఇక్కడి నుంచి గజ్నీ. సోమనాథ్ టెంపుల్ గేట్స్ని ఇరగొట్టి ఆఫ్ఘనిస్తాన్కి తీసుకెళ్లారు. అది ఉందో ఇప్పుడు కూడా అక్కడ. లింగాన్ని పలగొట్టారు, ముక్కలు తీసుకెళ్ళిపోయారు. తర్వాత వచ్చిన ఇన్వైడర్స్ కూడా అదే చేశారు. కొంతమంది ఢిల్లీకి తీసుకెళ్ళి అక్కడే పెట్టుకున్నారు ఎర్రకోటలో చూపించడానికి, మేము హిందువుల్ని చేసాం చూడండి అని చెప్పి. ఈజ్ ఫాల్స్, అంటే సోమనాథ్ గుడి కట్టట్లేదు, మీరు దీన్ని పట్టించుకోకూడదు. దిస్ హెస్ బీన్ పబ్లిక్లీ డినైడ్, నేను పబ్లిక్గా డినై చేస్తున్నాను. అండ్ నో సచ్ గేట్స్ ఎనీవేర్ అండ్ నథింగ్ ఈజ్ బీయింగ్ సెంట్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్ టు ఇండియా. ఆఫ్ఘనిస్తాన్ ఉన్న గేట్లు వాళ్ళు ఇక్కడ పంపించట్లేదు, ఆ గేట్లు అక్కడే ఉన్నది సోమనాథ్. ఎవరు రాస్తున్నారు? నెహ్రూ టు లియాఖత్ అలీ ఖాన్. సో I leave it to you to judge this broadcast which I'm enclosing. It is decent or desirable from any point of view. నెహ్రూ ఒక ప్రధానమంత్రి ఇంకొక ప్రధానమంత్రికి రాసి అపాలజీ చెప్తున్నారు. ఎందుకు అపాలజీ చెప్పాలండి? ఏం తప్పు చేశారని భారతీయులు అపాలజీ? ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడున్న కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు? అదే చేస్తున్నారు కదా. మల్లికార్జున్ ఖర్గే కానీ సిద్ధరామయ్య గారిని డెమాలిష్ చేసిన తర్వాత బెంగళూరులో ఇల్లీగల్గా ఆక్యుపై చేసుకున్న గవర్నమెంట్ ల్యాండ్లో ఉన్న ముస్లిమ్స్ కోసం సపరేట్గా ఇల్లు ఇస్తారంట. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చెప్పారు, ముస్లిమ్స్ హ్యావ్ ద ఫస్ట్ రైట్ టు రిసోర్సెస్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఉన్న రిసోర్సెస్కి ఫస్ట్ రైట్ హిందువులకు కాదు ముస్లిమ్స్కి అని చెప్పిన మనిషి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్. ఆన్ రికార్డ్, డినై కూడా చేయలేదు. సరే, నెక్స్ట్ లెటర్ మనం చూద్దాం. దిస్ లెటర్ వాజ్ రిటన్ టు దివాకర్, ఆర్ఆర్ దివాకర్. అప్పుడు ఆయన ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ ఉండే. 28th April 1951. ఇదంతా ఆ టైంలోనే జరుగుతుంది. నెహ్రూ ఆస్క్డ్ that the coverage of the consecration of the temple, అంటే దాన్ని ప్రాణప్రతిష్ఠ చేస్తున్నప్పుడు దాని గురించి మాట్లాడకండి. ఆల్ ఇండియా రేడియో షుడ్ నాట్ కవర్ ఇట్. అప్పుడు దూరదర్శన్ లేదు మనకి. ఆల్ ఇండియా రేడియో షుడ్ నాట్ కవర్ ఇట్. ఆలోచించండి. డీటెయిల్ లెటర్ ఉంది, కాబట్టి మీరు షేర్ చేసుకోవచ్చు. ఇది పల్స్ ఇండియాలో వచ్చిన దాన్ని మీకు పంపించాను. చాలా క్లియర్గా చెప్తున్నారు. ఏంటి? The ceremonies that are going to take place in Somnath temple, many address me whether this is a government function or not. I replied both in India and abroad, Liaquat Ali Khan ki, that this is not a government function. ఆలోచించండి, ఒక ప్రధానమంత్రి మన ఒక జ్యోతిర్లింగాన్ని 16 సార్లు పలకొట్టిన జ్యోతిర్లింగాన్ని మళ్ళీ కడుతున్నప్పుడు దాన్ని డినై చేస్తున్నారు. And although some members of my government may be personally interested, ఇన్ఫ్యాక్ట్ రాజేంద్ర ప్రసాద్ గారు అక్కడ వెళ్ళినప్పుడు, ప్రాణప్రతిష్ఠకి వెళ్ళినప్పుడు నెహ్రూ లెటర్ రాసి రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గర వెళ్ళకూడదని చెప్పారు. ఇది సోమనాథ్ గురించి. సర్దార్ పటేల్ గారు చనిపోయినప్పుడు ఆయన అంత్యక్రియలకి రాజేంద్ర ప్రసాద్ గారు వెళ్తారంటే లెటర్ రాశారు నెహ్రూ, నో యూ షుడ్ నాట్ గో. ఆలోచించండి, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అండ్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఉన్న
సర్దార్ పటేల్ గారు చనిపోయిన తర్వాత ఆయన ఫ్యూనరల్ అటెండ్ చేయకూడదని రాజేంద్ర ప్రసాద్కి లెటర్ రాశారు. అంత కోపం ఉండే సర్దార్ పటేల్ మీద. ఆ రోజు రాజేంద్ర ప్రసాద్ గారు చాలా బాధపడ్డారు కదా, అయినా వెళ్ళారు కదా ఆయన. ఐ సెడ్ టు హెల్ప్ విత్ యూ. నెహ్రూ గారు చెప్పారు మీరు మీ పని చూసుకోండి, నేను వెళ్తాను. ఇన్ దిస్ సర్కమ్స్టాన్సెస్ ఈ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మెన్స్కి అవర్ రేడియో బ్రాడ్కాస్ట్ షుడ్ టోన్ డౌన్ అంటే తగ్గించండి. ఓకే, the description of what happens in Somnath and not make it appear like a government function లాగా చూపించకూడదు. ఆల్ ఇండియా రేడియో చెప్పకూడదు, మాట్లాడకూడదు దాని గురించి నెహ్రూ రాశారు. దిస్ ఇస్ టు ఆర్ఆర్ దివాకర్. ఎందుకంటే హిందువులు అంటే ఆయనకు అంత ద్వేషం మనకు తెలిసిందే. వాళ్ళ ఫ్యామిలీలో ఎప్పుడు కూడా ఉంది కదా. ఇప్పుడు కూడా చూడండి, బాబ్రీ మస్జిద్ అంటారు, దానిపైన అక్కడ దాని కింద టెంపుల్ ఉండేది చాలా మటుకు ప్రూవ్ చేసుకున్నారు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు జడ్జ్మెంట్లో ఉంది. అది కాకుండా హీ రోట్ ఎ లెటర్ టు ఆల్ ద చీఫ్ మినిస్టర్స్ 2 May నుంచి 1 August 1951 దాకా అందరు ముఖ్యమంత్రులకి లెటర్ రాశారు. దాంట్లో ఏం చెప్పారు? యూ మస్ట్ రెడ్ అబౌట్ ద క్లోజింగ్ సెరమనీస్, కమింగ్ సెరమనీస్ ఇన్ సోమనాథ్ టెంపుల్. మెనీ పీపుల్ ఆర్ థింకింగ్ దట్ దిస్ ఇస్ అ గవర్నమెంట్ ఫంక్షన్. కాదు, ఇది వాళ్ళ ప్రైవేట్ కెపాసిటీలో కొంతమంది మా మినిస్టర్లు వెళ్తున్నారు అని చెప్పి. వెన్ కమ్యూనల్ ఆర్గనైజేషన్ ఓపెన్లీ అటాక్ ద సెక్యులర్ ఐడియా ఆఫ్ ఎ స్టేట్, ఏది హిందువుల గురించి చెప్తున్నారు. వెన్ దీస్ కమ్యూనల్ organization openly attack the secular idea of a state, this is supposed to represent a prevailing sentiment among the Hindus, especially all our protestations about the secular fabric of the country. appudu secularism ani mana constitution lo లేదు. అప్పుడే నెహ్రూ బ్రెయిన్లో సెక్యులరిజం తిరుగుతుంది. అంబేద్కర్ గారు అబ్జెక్ట్ చేశారు. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్లో సెక్యులరిజం పెట్టాలంటే అంబేద్కర్ గారు చెప్పారు, వీఆర్ నాట్ ఎ సెక్యులర్ కంట్రీ అన్న డెఫినేషన్ కూడా ఇచ్చారు. సెక్యులరిజం అనేది యూకేలో ఉంది, మన దగ్గర లేదు. బికాజ్ వీఆర్ ప్రిడామినెంట్లీ అ మెజారిటీ హిందూ కంట్రీ ఎప్పటి నుంచో. మహానుభావుడు ఆయన అబ్జెక్ట్ చేసిన. సో ద రీసెంట్ ఇనాగరేషన్ ఆఫ్ ద సోమనాథ్ టెంపుల్ విత్ పాంప్ అండ్ సెరమనీ హ్యాస్ క్రియేటెడ్ ఎ వెరీ బ్యాడ్ ఇంప్రెషన్. ఎవరు ఒక ప్రధానమంత్రి చెప్తున్నారు సోమనాథ్ గుడి ఇనాగరేషన్ చేయండి, దాని చేసిన ఇంత పెద్ద సెరమనీగా చూపించిన దానికి చాలా బ్యాడ్ ఇంప్రెషన్ అబౌట్ ఇండియా. ఆలోచించి ఇండియా గురించి చాలా బ్యాడ్ ఇంప్రెషన్. అండ్ అఫ్ కోర్స్ ద మేజర్ అబ్జెక్షన్ ఈజ్ ఫ్రమ్ పాకిస్తాన్. బాబర్, గజ్నీ మిసైల్ తయారు చేసిన పేర్లు పెట్టిన వాళ్ళు పాకిస్తాన్. గజ్నీ అని వాళ్ళ మిసైల్ పేరు అట్టే పెట్టలేదు, వాళ్ళు కావాలని పెట్టారు. ఇండియా మీద దాడి చేయాలంటే గజ్నీ మిసైల్, బాబర్ మిసైల్. మనం కూల్చేసిన సబ్మెరైన్ కూడా ఘాజీయే కదండి, గజ్నవి. గాజీ ఉండేది. గజ్నవి ఇంకో మిసైల్ ఉంది వాళ్ళది, అది కూడా భారతదేశం వ్యతిరేకంగా. దిస్ ఈస్ ద లెటర్స్ టు ఆల్ ద చీఫ్ మినిస్టర్. ఇట్లా చదువుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కేఎం మున్షి గారికి, మన హైదరాబాద్ ఫ్రీడమ్ మూవ్మెంట్లో కేఎం మున్షి గారు చాలా పెద్ద పాత్ర పోషించారు. అండ్ ఈ వాజ్ ఫౌండర్ ఆఫ్ భారతీయ విద్యాభవన్ ఆల్సో. ఆయన యూనియన్ మినిస్టర్ ఉన్నప్పుడు 1950 20th July నెహ్రూ కేఎం మున్షి గారిని యాక్చువల్లీ అపాయింట్ చేశారు పటేల్ గారు ఈ గుడి కట్టమని చెప్పి. పటేల్ గారు ఫేవరెట్. ఇక్కడ కూడా హైదరాబాదు 1948 ఇండిపెండెన్స్ కావాలన్నప్పుడు పటేల్ గారు మున్షి గారిని పంపించారు. ఇక్కడ ఆయన బొలారంలో ఉంటుండే అప్పుడు. ఇప్పుడున్న సెంట్ ఆన్ స్కూల్ ఉంది చూడండి బొలారంలో, దాని ఎదురుగా ఒక ఆర్మీ మెస్ ఉండే, బ్రిటిష్ ఆర్మీ మెస్. దాంట్లో పటేల్ గారు కూడా ఉంటుండే. ఇక్కడున్న ఎంతమంది బీజేపీ నేతలకు తెలుసో తెలియదు కానీ ఆ బొలారం సెంట్ ఆన్ స్కూల్ ఇప్పుడు ఒక కాంపౌండ్ వాల్ కట్టారు, అవతల ఒక ఆర్మీ ఆఫీసర్స్ మెస్ ఉంది, దాంట్లో పటేల్ గారు ఉంటుండే. ఇట్స్ హెరిటేజ్ మాన్యుమెంట్గా డిక్లేర్ చేయాలి ఉండే. ఎనీవే, సో మున్షి గారికి రాశారు ఏంటి, దట్ ఐ బీన్ ఫీలింగ్ లిటిల్ అన్కంఫర్టబుల్ ఆఫ్ యువర్ రెఫరెన్సెస్ టు ద రీబిల్డింగ్ ఆఫ్ ద సోమనాథ్ టెంపుల్. నేను అన్కంఫర్టబుల్గా ఉన్నారు మీరు మాట్లాడుతున్నారు సోమనాథ్ టెంపుల్ రీకన్స్ట్రక్షన్ గురించి. యాజ్ ఎ గవర్నమెంట్ వీ కెనాట్ అండర్టేక్ ద బిల్డింగ్ ఆఫ్ ఎనీ రిలీజియస్ ఎడిఫిసెస్. ఓకే, మేము ఏ రిలీజియస్ ఎడిఫిస్ కట్టకూడదు అని చెప్పేసి ఎగ్జాంపుల్ తీసిస్తే చాలా మటుకు వీళ్ళు కట్టిన మాస్కులు కానీ, వీళ్ళు కట్టిన ఈద్గాలు కానీ, వకఫ్ బోర్డు చేస్తున్న యాక్టివిటీ ఏంటండి? వకఫ్ బోర్డు రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ కాదా? గవర్నమెంట్ కింద వస్తుంది కదా వకఫ్ బోర్డు. వకఫ్ బోర్డు ఎందుకండి మస్జిద్లు కడుతున్నారు? ఇప్పుడు కూడా అడగాలి కదా. అప్పుడు కూడా చేశారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. ఎనీవే, అది వాళ్ళ పాలసీ అది. ఇఫ్ యూ బింగ్ డూయింగ్ దిస్, అన్ని రిలీజియన్స్ వచ్చేస్తారంట, వాళ్ళు కూడా వచ్చి అడుగుతారంట, మా గుళ్ళు కట్టండి, మా మస్జిద్లు కట్టండి, మా గురుద్వారాలు కట్టండి అని చెప్పేసి. ఆల్సో ద ప్రెజెంట్ ఎకనామిక్ కండిషన్ ఆఫ్ ద కంట్రీ, great lack of residential accommodation for any such project of a large scale seems to be out of place. అంటే మనతో డబ్బులు లేవు,
రెసిడెన్షియల్కి ప్లేస్ లేనప్పుడు గుడి ఎందుకు కడుతున్నారు అని మున్షి గారికి రాశారు. ఇన్ఫ్యాక్ట్ ఆ పాయింట్లో మున్షి గారికి కోపం వచ్చింది, పటేల్ గారికి కూడా కోపం వచ్చింది. 10 పైసల మీద తీసుకోము, మొత్తం పబ్లిక్ డొనేషన్, ఐ థింక్ ఇట్ వాస్ 16 లక్షలు ఆ టైంలో, 16 లక్షల రూపాయలు గుజరాత్లో ఉన్న ప్రజలు కాంట్రిబ్యూట్ చేశారు. అంటే అంత కోపం హిందువుల మీద నెహ్రూ అంటే. అదే కోపం ఇప్పుడు కంటిన్యూ అవుతుంది కాంగ్రెస్లో. రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా, కాంగ్రెస్ ఉంటే ముస్లిమ్స్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటే కాంగ్రెస్ ఉంటారు. ఇది వీళ్ళ స్టాండర్డ్ పాలసీ. హిందువులు అంటే వీళ్ళకి నచ్చదు. అసలు మన హిందువులు అర్థం చేసుకోవాలి అది. లేటర్ 1951లో సర్వేపల్లి రాధాకృష్ణన్కి ఒక లెటర్ రాశారు. ఆయన అప్పుడు వైస్ ప్రెసిడెంట్. 13 June 1951. థ్యాంక్ యూ ఫర్ యూర్ లెటర్ రాధాకృష్ణన్జీ. ఐ రెడ్ విత్ ద సేమ్ థింగ్ అట్ పర్టికులర్ ఇంట్రెస్ట్ అబౌట్ యువర్ అమెరికన్ క్రిటిక్. అదని చెప్పి యువర్ రెఫర్ టు ద అసోసియేషన్ ఆఫ్ ద క్యాబినెట్ మినిస్టర్స్ అండ్ ద కల్చర్ ఆఫ్ కాంగ్రెస్ ముంబై యూనిట్ చాలా క్లోజ్గా ఉండే, చేయాలని చెప్పి వాళ్ళు చాలా మటుకు ఎంతూజియాస్టిక్గా పార్టిసిపేట్ చేశారు. ఎందుకంటే అప్పుడు గుజరాత్ అని సపరేట్ స్టేట్ లేకుండే. ఇట్ వాజ్ ముంబై, ఇట్ వాజ్ అ ఎంటైర్ స్టేట్ ఆఫ్ బాంబే అట్ దట్ టైం. తర్వాత గుజరాత్ సపరేట్ అయింది మన లాంగ్వేజ్ పాలసీ వచ్చినప్పుడు. ఐ క్వైట్ అగ్రీ విత్ యూ అని చెప్పి, ఐఎమ్ పర్టికులర్లీ అన్హ్యాపీ అబౌట్ ద ఫస్ట్ అబౌట్ సోమనాథ్ టెంపుల్. ఎందుకు ఇంత సోమనాథ్ టెంపుల్ ఇంత ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు ఆలోచించండి. ఇది రాధాకృష్ణ గారు అట్లా వెళ్తుంది. ఇది ఇంక చాలా ఇంపార్టెంట్. పనిక్కర్, ఈ వాజ్ దెన్ కేఎం పనిక్కర్ వాజ్ ద అంబాసిడర్ టు చైనా 1951 17 September. లెటర్ రాశారు ఏంటి, రెడ్యూస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ప్రెసిడెంట్స్ విజిట్ టు సోమనాథ్. ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్ గారి ద చైనాని మీరు చెప్పకండి ఎక్కువ, అక్కడ కొంచెం ఇంపాక్ట్ తగ్గించండి. చైనా కూడా గొప్పపడతారంట, ఆలోచించండి. I have therefore tried to tone down the effects of this visit and that is going. ఆయన అక్కడ వెళ్ళిన దానికి అసలు ఆయనకి నచ్చలేదు. పేట్రన్గా ప్రెసిడెంట్ అండ్ మిస్టర్ మున్షి who is the patron and the organizer asked the president not to associate himself. రాజేంద్ర ప్రసాద్ గారికి ఆర్డర్ ఇస్తున్నారు ప్రధానమంత్రి. అదేగా జరిగిన తర్వాత కూడా ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, ఇందిరాగాంధీ ఆర్డర్ ఇచ్చారు. పాపం ప్రతిభా పాటిల్ని అయితే ఫుట్బాల్ ఆడుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు, మనం చూసాం. వెనకబోయేబట్టి కదండి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారు బాత్రూంలో కాలు జారిపడి చనిపోయింది. అక్కడే ఆయన ఎమర్జెన్సీ ప్రొక్లమేషన్ కూడా సైన్ చేశారు. సెకండ్ టైం ఏపీజే అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతి చేయాలని బీజేపీ ప్రపోజ్ చేసి ఆబ్జెక్ట్ చేసింది సోనియా గాంధీ. ఇదే ముస్లిం ప్రేమ అంటారు. ఎందుకంటే ఆయన ఈజ్ నాట్ ఎ ట్రెడిషనల్ ముస్లిం, ఈజ్ అ రిలీజియస్ ముస్లిం. బట్ వీళ్ళ డెఫినేషన్లో రారు. ఓకే, పనికర్ గారికి రాశారు. ఇట్లా చాలా ఉన్నాయి. ఈ రోట్ వన్ మోర్ లెటర్ టు యుఎన్ దేవర్, ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ సౌరాష్ట్ర. అప్పుడు సౌరాష్ట్ర అక్కడ, దట్ టైమ్ ఇట్ వాజ్ అండర్ సౌరాష్ట్ర. హీ సెడ్ he objected to the public funds being used for the ceremony and said temples were not a government matter. మీరు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఎందుకు ఉంది ఇప్పుడు చెప్పండి? టెంపుల్స్ ఆర్ నాట్ ఎ గవర్నమెంట్ మ్యాటర్ అన్నప్పుడు మీరు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఎందుకు ఉంది? ఆంధ్రాలో, తెలంగాణలో, మిగతా చోట్లలో, కేరళలో దేవస్వం బోర్డు ఎందుకు ఉంది? నెహ్రూ గారు చెప్పింది పాటించాలి కదా కాంగ్రెస్ వాళ్ళు. వై దే ఆర్ నాట్ డూయింగ్ ఇట్? ఎందుకంటే టెంపుల్స్లో డబ్బులు ఉంది. చిన్న గుడికి వెళ్ళరు ఎండోమెంట్స్ వాళ్ళు, పెద్ద గుడి చూసుకుంటారు హుండీల నుంచి డబ్బులు కొట్టుకోవడానికి. ఇది వాళ్ళ పని. దెన్ ఈ లోట లెటర్ టు జామ్ సాహెబ్ దిగ్విజయ్ సింగ్ జీ ఆఫ్ నవనగర్ 22 April and 24 April 1951. ఈ హిందూ రివైవలిజం గురించి రాశారు. అండ్ ఐ వార్న్ ద ప్రెసిడెంట్ అండ్ మినిస్టర్స్ నాట్ టు అటెండ్ ద ఈవెంట్. ఆయన క్యాబినెట్లో ఉన్న మినిస్టర్స్ కూడా వెళ్ళకూడదు. హిందూ రివైవలిజం జరుగుతుంది. హిందువులు వాళ్ళ ఏం చెప్తారు, వాళ్ళ ఒక పెద్ద పరంపర ఒకటి ఉంది, దాన్ని వాళ్ళు రీక్రియేట్ చేస్తున్నారు. అది చేయకూడదు హిందువులు. దిస్ ఇస్ రిటన్ బై పండిత్ జవహర్లాల్. కాన్స్పిరసీ అప్పట్లోనే మొదలైంది. కరెక్ట్. ఇంకోటి చాలా బాధ ఇంకోటి ఉంది. ఫారిన్ సెక్రటరీ అండ్ సెక్రటరీ జనరల్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ రాస్తే ఇండియాలో ఉన్న సర్దార్ పటేల్ గారు ఏం చెప్పారంటే, కేఎం మున్షి గారు కూడా, లోకంలో ఉన్న అన్ని పెద్ద రివర్స్ ఉంది చూడండి, నైల్ ఉంది, యూఫ్రటిస్ ఉంది, ఇక్కడ చాలా మటుకు పెద్ద పెద్ద రివర్స్ నుంచి నీళ్ళు తీసుకొద్దాం, ఒక 1 కంటైనర్ ఆఫ్ వాటర్ తీసుకొచ్చి సోమనాథ్లో పోద్దాం. నెహ్రూ లోట్ ఎ లెటర్ టు ద ఫారిన్ సెక్రటరీ సేయింగ్ డోంట్ అలౌ దట్ టు హ్యాపెన్. మీరు చేయకూడదు, నీళ్ళు పంపించకూడదు అక్కడి నుంచి. అంత కోపం ఉండే హిందువుల వ్యతిరేకం. వీ షుడ్ ఎక్స్పోజ్ దిస్ నెహ్రూ. ఎస్ దత్, సెక్రటరీ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్, సేమ్ థింగ్, మోస్ట్ అన్ఫార్చునేట్ అండ్ షుడ్ బి అవాయిడెడ్. దిస్ ఇస్ ఎస్ దత్, సెక్రటరీ జనరల్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్, 9th May 1951 నెహ్రూ గారు రాసిన లెటర్. నెక్స్ట్ ఖూబ్చంద్, హై కమిషనర్ టు పాకిస్తాన్, ఆయనకి రాశారు. ఇండస్ వాటర్ వాడుకుంటామని చెప్పారు భారతదేశం. పటేల్ గారు ప్రపోజ్ చేశారు, ఇండస్లో ఉన్న నీళ్ళు కూడా పాకిస్తాన్ నుంచి తెచ్చి సోమనాథ్లో పోద్దాం అని చెప్పారు.
నెహ్రూ రోట్టం డస్ నాట్ హ్యావ్ హిజ్ అప్రూవల్. నెహ్రూ అప్రూవ్ చేయలేదని చెప్పండి, పాకిస్తాన్కి నీళ్ళు ఇవ్వకూడదని చెప్పండి. ఒక చెంబు నీళ్ళు అడుగుతున్నాం, పెద్ద ఏదో 10 TMCలు కాదు, చిన్న ఒక కంటైనర్ నీళ్ళు అడుగుతున్నాం ఇండస్ నుంచి, ఇవ్వకూడదు అని చెప్పారు నెహ్రూ. ఎవరికి? పాకిస్తాన్లోనే ఇండియన్ హై కమిషనర్ ఖూబ్ చంద్కి రాశారు ఆన్ 19 March 1951. దట్ లెటర్ ఈజ్ ఆల్సో దేర్. ఓకే, లెటర్ టు రాజేంద్ర ప్రసాద్ ఈజ్ ద మోస్ట్ డ్యామేజింగ్ లెటర్. ఆలోచించండి. దట్ he did not like the president associating with the inauguration and felt the ceremony should have been delayed. సెరమనీ ఎప్పుడు చేయకూడదంట, డిలే చేయాలంట. ఎందుకంటే ఆయనకు తెలుసు సర్దార్ పటేల్ వాజ్ నాట్ వెల్. ఆయన ఒక సంవత్సరం చనిపోతారు అని నెహ్రూకి తెలుసు. ఈ వాజ్ నాట్ వెల్ అట్ ఆల్. పటేల్ పోయిందనుకోండి, ఇది గుడి ఉండదు, మళ్ళీ కన్స్ట్రక్ట్ చేస్తారు కానీ సెరమనీ జరగదు. పటేల్ ఉంటేనే కదా ఆ పట్టు ఉంది ఆయనకి. అయన్ మ్యాన్ దానికే చెప్పాం మనం, దట్ హీ విల్ గెట్ ఇట్ డన్ అని తెలుసు. తోడు ముంచి గారు ఉన్నారు. దిస్ ఇస్ లెటర్ హీ రోట్ టు రాజేంద్ర ప్రసాద్ జీ ఆన్ 2nd March 1951. మీరు యాజ్ అ ప్రెసిడెంట్ యూ షుడ్ నాట్ అసోసియేట్. సెకండ్, మీరు డిలే చేయండి ఈ ప్రాజెక్ట్ని, ఇంకో 2 సంవత్సరాలకి డిలే చేయండి. కన్స్ట్రక్షన్ అయింది కానీ డిలే చేయండి. దిస్ ఇస్ ద లెటర్ హీ రోట్. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద థింగ్. పర్సనలీ ఐ థాట్ దిస్ వాజ్ నో టైమ్ టు లే స్ట్రెస్ ఆన్ ద లార్జ్ స్కేల్ బిల్డింగ్ ఆపరేషన్స్ ఇన్ సోమనాథ్. లార్జ్ స్కేల్ బిల్డింగ్ ఆపరేషన్స్ అంటే ఏదో అపార్ట్మెంట్లు కడుతున్నామా, గుడి కడుతున్నామండి, విచ్ హెస్ బిన్ డెస్ట్రాయిడ్ 16 times. లాస్ట్ లెటర్ విచ్ ఐఎమ్ రీడింగ్ చాలా ఉన్నాయి. దీంట్లో ఒకటి రాజగోపాల్చారి గారు రాసిన సేమ్ థింగ్ హీ రిట్. దట్ హీ సెడ్, అప్పుడు ఆయన హోమ్ మినిస్టర్గా ఉన్నారు, యూనియన్ హోమ్ మినిస్టర్గా. ఈ చేంజ్ ఆఫ్ ఫ్రమ్ ద బ్రిటిష్ సిస్టమ్. లాస్ట్ గవర్నర్ జనరల్ నుంచి హోమ్ మినిస్టర్ అయిపోయారు, యూనియన్ హోమ్ మినిస్టర్. 11th March and 17th April 2 లెటర్స్ రాశారు నెహ్రూ. దాంట్లో క్లియర్గా చెప్తున్నారు, ఐ వుడ్ హ్యావ్ ప్రిఫర్డ్ దట్ హీ డిడ్ నాట్ అసోసియేట్. ఎవరి గురించి చెప్తున్నారు? అగైన్ రాజాజీకి రాస్తున్నారన్నమాట. దట్ ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్ గురించే కంప్లైంట్ చేస్తున్నారు, పటేల్ గారి గురించి మాట్లాడలేదు. బికాజ్ దమ్ లేదు నెహ్రూకి పటేల్ని ఫేస్ చేయడానికి. రాజేంద్ర ప్రసాద్ గారి మీదే ప్రెషర్ పెడుతున్నారు, మీరెందుకు వెళ్ళారు, ఆయన కూడా చాలా టఫ్గా నిలబడ్డారు. ఈ సెడ్ ఈవెన్ ఫ్యూనరల్ చెప్పాను చూడండి, చనిపోయినప్పుడు వెళ్ళకూడదు అన్నారు. దట్ యూ షుడ్ నాట్ గో. ఈ సెడ్ టు హెల్ విత్ యూ. ఈ గుడి 16 సార్లు పలగొట్టిన తర్వాత కూడా ద ఫస్ట్ రీకన్స్ట్రక్షన్ వాజ్ డన్ బై రాజ్మాత అహిల్యబాయ్ హోల్కర్. మన కాశీ విశ్వనాథ్, శ్రీశైలం అన్నిట్లో పాల్పోషించిన మనిషే కదా. షీ రీకన్స్ట్రక్టెడ్ ద టెంపుల్, కానీ కొంచెం దూరంలో కట్టారు అప్పుడు. తర్వాత పటేల్ గారు వచ్చినప్పుడు ద ఒరిజినల్ స్ట్రక్చర్ ఎక్కడ అక్కడే కట్టారు టెంపుల్. ఆలోచించండి, అహిల్యబాయ్ హోల్కర్ ఆ టైంలో కూడా ఇది ఆలోచించారు. కానీ నెహ్రూ వచ్చిన తర్వాత ఆమెకు స్టాచ్యూ కూడా ఎక్కడ లేదు. షీఈస్ ఫ్రమ్ మహేశ్వర్, మధ్యప్రదేశ్. ఈవెన్ దో షీఈస్ లేటర్ మరాఠా పార్ట్ అయిపోయారు ఆమె, కానీ పెద్ద హిస్టరీ ఉంది ఆమె. ఐ థింక్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఏం చెప్తారు సివిలైజేషనల్ మోడల్స్ భారతదేశానికి రాజ్మాత అహిల్యబాయ్ హోల్కర్. దానికోసం కేదార్నాథ్లో మోదీ గారు కేదార్నాథ్ టెంపుల్ రెనోవేషన్ ప్రాజెక్ట్ ఇనాగ్రేట్ చేసినప్పుడు అక్కడ అహిల్యబాయ్ హోల్కర్ అండ్ ఆదిశంకర ఇద్దరు స్టాచ్యూస్ అక్కడ పెట్టారు. ఇది మనం మర్చిపోకూడదు. మన పిల్లలు ఇది మన స్కూల్లో నేర్పియట్లేదు. వాట్ హ్యాపెండ్ ఇన్ సోమనాథ్. మీరు ఇప్పుడు అంటున్నారు సార్, మేమంతా చదువుకున్న చిన్నప్పుడు ఇవేం లేవుగా, తెలియదు కదా మాకు. అదే చెప్తున్నాను నేను పొద్దున మీకు. నాకు ఇది తెలుసు కానీ ఈ లెటర్స్ ప్రూఫ్ లేకుండే, మన దగ్గర కాపీలు లేకుండే. ఇప్పుడు కాపీలు దొరికింది. మీరు నెహ్రూ మ్యూజియం నుంచి సోనియా గాంధీ లెటర్స్ పట్టుకెళ్ళారు, దాంట్లో ఈ సెట్ ఆఫ్ లెటర్స్ ఉండే. ఆమె టైం నుంచి ఆమె అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రధానమంత్రి కదా, మన్మోహన్ సింగ్ అంతా డమ్మీ. ఆమె నెహ్రూ మ్యూజియం నుంచి లెటర్స్ ఎత్తుకెళ్ళారు, విచ్ గజేంద్ర సింగ్ షెకావత్ హ్యాస్ సర్టిఫైడ్ ఇన్ పార్లమెంట్. షీ హెస్ నాట్ రిటర్న్. ఆ లెటర్స్ ఆమెను ఇవ్వలేదు, పెద్ద పెద్ద బాక్స్లో తీసుకెళ్ళిపోయారండి. నా మమతా బెనర్జీ చేసింది చూడండి, అట్లనే ఈడీ రైడ్ వచ్చినప్పుడు. ఎందుకు? వాట్ వాజ్ సోనియా గాంధీ సో వరీడ్ అబౌట్ నెహ్రూ? ఎడ్వినాకి రాసిన లెటర్లు అన్నీ దాంట్లో ఉన్నాయి. మౌంట్ బ్యాటన్ ఆయనకి రాసిన లెటర్లు, దట్ ఆల్సో ఇస్ దేర్ ఇన్ దాట్. ఇది కూడా ఉంది, ఈ లెటర్స్ కూడా ఉంది. ఈ లియాఖత్ అలీ ప్యాక్ట్ దాంట్లో ఉంది. దిస్ ఇస్ వాట్ జవహర్లాల్ నెహ్రూ ఈస్. నంబర్ 1 హిపోక్రెట్ ఉన్నాయి. హిందువులంటే అస్సలు నచ్చదు, హిందువుల్ని అసలు పట్టించుకోరు. హీ డింట్ వాంట్ సోమనాథ్ టెంపుల్ టు బి రీబిల్ట్. కట్టకూడదు మీరు. రాజేంద్ర ప్రసాద్ గారిని ఆపారు, మున్షి గారికి లెటర్ రాశారు, కానీ పటేల్ గారికి ఒక్క లెటర్ కూడా రాయలేదు. ఎందుకంటే దమ్ము లేదు. పటేల్ గారికి రాస్తే ఆయన చూపిస్తారు ట్రూ కలర్ ఎట్లా ఉంటుందనేది. ఇది ఉండే ఈ నెహ్రూ స్టోరీ. ఒక్క ఓటు వచ్చిన మనిషి ప్రధానమంత్రి అయ్యారు, 28 ఓట్లు వచ్చిన సర్దార్ పటేల్ గారు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా ఉండిపోయారు. దట్స్ అ ట్రాజడీ ఆఫ్ దిస్ కంట్రీ.
మనం ద రోల్ సర్దార్ పటేల్ గారు ప్లేస్ చేసిన రోల్ మనం ఎప్పుడు మర్చిపోకూడదు. సోమనాథ్ ఇస్ అన్ ఐకాన్ ఫర్ అస్. ఎందుకంటే నేను చెప్పాను చూడండి, జ్యోతిర్లింగం, ఫస్ట్ జ్యోతిర్లింగం మనది. 12 జ్యోతిర్లింగంలో వన్ ఆఫ్ ద జ్యోతిర్లింగమ్స్. సో అట్లాంటి ప్లేస్లో కూడా అది రీకన్స్ట్రక్ట్ చేసినప్పుడు, ఎందుకంటే వై డిడ్ ఈ అఫ్ఘాన్స్ కానీ గజ్నీ నుంచి ముఘల్స్ దాకా వచ్చేదాకా, ఔరంగజీబ్ దాకా వచ్చేదాకా ఎందుకు చేశారు అది? ఎందుకంటే దే వాంటెడ్ టు డెస్ట్రాయ్ ద ఇండియన్ సివిలైజేషన్ యాజ్ మచ్ as రామ్ మందిర్ని పలగొట్టేటప్పుడు, బాబర్ చేసినప్పుడు అదే పని ఇక్కడ చేశారు. రిపీటెడ్గా సోమనాథ్ని 16 సార్లు ధ్వంసం చేశారు మొత్తం టెంపుల్ని. కానీ మళ్ళీ తిరిగి వచ్చింది, రివైవల్ అయింది. దట్ ఈస్ వాట్ మోడర్న్ ఇండియా కూడా నేర్చుకోవాలి. దట్ వీ విల్ స్టాండ్ అప్ అండ్ ఫైట్. మన కోసం, మన సివిలైజేషన్ కాపాడుకోవడానికి మనం చేస్తాం. అన్ని సివిలైజేషన్ పోయినాయి, రోమన్ పోయింది, బాబిలోనియన్ పోయింది, అన్నీ పోయారు. ఈజిప్షియన్ ఇస్ గాన్, మనది ఒక్కటే మిగిలింది. అండ్ యూ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ ఇట్. దట్ ఇస్ ద బోల్డెస్ట్ థింగ్. కొంతమంది 5,000 అంటారు, కొంతమంది 10,000 సంవత్సరాలు అంటారు, కానీ సివిలైజేషన్ ఇస్ స్టిల్ దే అండ్ దట్ ఈస్ ఇంపార్టెంట్. ఇప్పుడు సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ ఇక్కడ ఏం చేయబోతున్నారు? ఇది ఒక ఇయర్ లాంగ్ సెలబ్రేషన్స్ ఉంది, దాని డీటెయిల్స్ ఇంకా బయటికి రాలేదు. అండ్ బహుశా ఒక కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ, రివైవల్ ప్రోగ్రామ్స్ కానీ చాలా చేస్తున్నారు. బ్యూటిఫికేషన్ చేశారు అక్కడ, చాలా బాగుంటుంది. ఇన్ఫాక్ట్ ఎవరెవరు సోమనాథ్కి వెళ్తారో వాళ్ళ దగ్గర నా రిక్వెస్ట్, అక్కడ దగ్గర వెరావల్ అనే ఒక ప్లేస్ ఉంది, జస్ట్ అబౌట్ కపుల్ ఆఫ్ కిలోమీటర్స్ ఫ్రమ్ సోమనాథ్. అక్కడికి వెళ్ళండి మీరు అని చెప్తున్నాను, మన ప్రేక్షకులు చెప్తున్నారు. వెరావల్లో ఒక చెట్టు ఉంది, అక్కడ టెంపుల్ ఉంది, లార్డ్ కృష్ణది ఒకటి. ఆ టెంపుల్ ఒక పాత చెట్టు ఉంది, ఆ చెట్టుని పూజ చేస్తారు. ఎందుకని అక్కడ వెళ్ళి పూజారిని అడగండి, చెప్తారు వాళ్ళు. ఇట్ వాస్ ఆన్ దాట్ ట్రీ లార్డ్ కృష్ణ కూర్చొని కాలు ఇట్లా ఊపుతున్నప్పుడు వన్ హంటర్ హిట్ దర్ యారో అని చెప్తారు. ఓకే, ఆయన అవతార పరిసమాప్తి అక్కడ. దాని తర్వాత నడుచుకుంటూ పోయి సంగం దగ్గర పోయి పడిపోయి చనిపోయారు. అక్కడ చిన్న ఒక సమాధి ఉంది. మన ఢిల్లీలో పెద్ద పెద్ద సమాధుల నుంచి ఉండే రాజ్ ఘాటు, నెహ్రూ ఘాటు, సంజయ్ గాంధీకి, వీళ్ళకి వాళ్ళకి అందరు కట్టారు చూడండి. ఇందిరాగాంధీకి, లార్డ్ కృష్ణకు ఇంతే, ఇంత చిన్న ఒక సమాధి ఆ సంగం దగ్గర. దానికోసం మన ఎల్డర్స్ ఎప్పుడు అంటారు, కాలు ఊపకూడదు అంటారు ఇట్లా. దట్స్ అ రీజన్ అదే ఉండొచ్చు. దట్ ఈస్ వాట్ మన హిస్టరీ అన్నమాట. సో సోమనాథ్కి వెళ్తున్నప్పుడు నాట్ జస్ట్ సోమనాథ్, బియాండ్ ఇట్ సోమనాథ్. అండ్ ఐ వాజ్ వెరీ లక్కీ బికాస్ నాకు ఒక విఐపి ఫెసిలిటీ ఉండే ఆ రోజు అక్కడేమో. అప్పుడు మోదీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు 2013లో. అండ్ ఇట్ వాజ్ అ వెరీ 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 ఎమోషనల్ విజిట్ అని చెప్పొచ్చు నా కోసం. ఒక సివిలైజేషన్ దాని గురించి తర్వాతనే దాన్ని చదువుకున్నప్పుడే నాకు అర్థమైంది, వాసుదేవన్ గారు ఈ టెంపుల్ హిస్టరీ ఇంత రిచ్గా ఉంది. ఇంత 16 సార్లు పలగొట్టారు, 16 సార్లు కట్టాము. రాజమాత అహిల్యబాయ్ హోల్కర్ మళ్ళీ దాన్ని రీకన్స్ట్రక్ట్ చేసింది లాస్ట్లో. ఔరంగజీబ్ పలగొట్టిన టెంపుల్ని మళ్ళీ ఆమె రీకన్స్ట్రక్ట్ చేసింది. మన దేశంలో ఇట్లాంటి వందలాది గుళ్ళు ఉన్నాయి, అన్నీ రివైవ్ చేయాలి. అది ఈ ప్రజెంట్ సివిలైజేషన్ రెస్పాన్సిబిలిటీ. మోదీ గారు ఒక గుడితో చూపించారు, మిగతా అలానే ఉన్నాయి. మథుర ఉంది, కాశీ ఉంది, చాలా పడినాయి. ఇంకా జ్ఞాన్వాపి ఉంది, చూద్దాం. అంటే ఇది వేరే లోకంలోకి తీసుకెళ్ళిపోయారు వాస్తవంగా. అంటే 1000 ఏళ్ల చరిత్ర మనం మాట్లాడుకుంటున్నప్పుడు సోమనాథ్ జ్యోతిర్లింగం గురించి ఖచ్చితంగా ఈ జనరేషన్స్ తెలుసుకోవాల్సిన మన హిస్టరీ బుక్స్లో ఉండాలి ఇది, ఇంక్లూడింగ్ నెహ్రూస్ లెటర్స్. దురదృష్టం ఏంటంటే మేము చదువుకున్న హిస్టరీ బుక్స్లో లేదు, ఉండదు. ఎందుకంటే ఇర్ఫాన్ హబీబ్ అండ్ రొమీలా థాపర్ రాసిన హిస్టరీ మీరు చదివారు, నేను చదివాను. దట్ భారతదేశంలో ఉన్న ప్రతి రాజు, ప్రతి రాణి ఓడిపోయారు యుద్ధం, ఎవరు గెలవలేదు. రాణి అబ్బక్క గురించి మాట్లాడలేదే ఎందుకు? అహోం రాజుల గురించి మాట్లాడలేదే? వాళ్ళు ప్రతి యుద్ధం గెలిచారు వాళ్ళు. కానీ ఆ హిస్టరీ బుక్లో అదంతా తీసేశారు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఉంది కదా, ఇప్పుడైనా మారుస్తున్నారు. ఇన్ఫాక్ట్ సంజీవ్ సానియాల్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద టీమ్. ఆయన మొన్న కూడా అన్నారు, నువ్వు హిస్టరీ బుక్స్ మార్చడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఈ లెఫ్టిస్ట్, కమ్యూనిస్ట్, కాంగ్రెస్ జిహాదీలు ఉన్నారు చూడండి, అప్పుడే ఆబ్జెక్ట్ చేస్తారు ఇమీడియట్గా. టిప్పు సుల్తాన్ 800 గుళ్ళు పలగొట్టిన టిప్పు సుల్తాన్ని హానర్ చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు కర్ణాటకలో. వాళ్ళకు ఒక సెలబ్రేషన్ ఉంది వాళ్ళ కోసం, గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెట్టి. ఇది హిందువులు ప్రశ్నించారు. ఈ రోజుకి శ్రీరంగపట్నంలో దీపావళి జరుపుకోరు హిందువులు. దట్ వాస్ మండ్యా బ్రాహ్మిన్స్ యాక్చువల్లీ అటువైపు. ఆ రోజు వాళ్ళని 800 మందిని చంపారు టిప్పు సుల్తాన్. దానికోసం ఈ రోజు కూడా వాళ్ళు సెలబ్రేట్ చేయరు. దట్స్ అలాంగ్ ద కోస్ట్ ఆఫ్ కర్ణాటక. తుళు మాట్లాడతారేమో వాళ్ళు. సో ఇది చాలా ఉన్నాయి వాసుదేవన్ గారు, హిస్టరీ చెప్పుకోకపోతే చాలా ఉన్నాయి ఇట్లాంటిది. కానీ మన దగ్గర ఉన్న హిందువులు, సారీ, ఆ దురంధర్ సినిమాలో ఒక డైలాగ్ చెప్పారు, హిందువులు మూర్ఖులని. కరెక్ట్ అది. మనం సెక్యులర్స్ అయిపోతాం. సెక్యులరిజం గురించి అందరూ బతికి అందరు తోడు ఉండాలి. కానీ సారీ,
ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అంబేద్కర్ గారు చెప్పారు, ఎ లాయల్టీ ఆఫ్ ఎ ముస్లిం ఇస్ టు హిజ్ రిలీజన్, నాట్ టు ద కంట్రీ. అంబేద్కర్ గారి బుక్లో ఉంది, ఇది అంబేద్కర్ గారు రాశారు. దట్ ఈస్ ద ట్రూ ఫ్యాక్ట్. వాళ్ళు తప్పట్లేం దాంట్లో, వాళ్ళ పుస్తకాలు రాసుంది అట్లా. అండ్ అది ఫాలో అంటే కంట్రీ ఇస్ సెకండ్, థర్డ్, రిలీజియన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. హిందువులు అట్లా కాదు. వీ హ్యావ్ ఫాట్ బ్యాక్. బట్ ఫస్ట్ టైం గజ్నీ వచ్చి ధ్వంసం చేసినప్పుడు 50,000 మంది హిందువులను చంపారు. ఆ గుడి మొత్తం ప్రొటెక్ట్ చేయడానికి చుట్టూ హిందువులు ఉండే. 50,000 మందిని, ఐ థింక్ ఇట్ టుక్ అబౌట్ 11 days or సంథింగ్. హిస్టరీలో అక్కడ ఉంది, అది నేను చదివి నాకు గుర్తుంది. 11 రోజులు పట్టిందంట 50,000 మందిని చంపడానికి. చంపిన తర్వాతనే గుడి దగ్గరికి వెళ్ళారంట. ఆ హిస్టరీ మనం మర్చిపోకూడదు. మన పూర్వజులు ఎంత కష్టపడి మన రిలీజన్ని కాపాడుకున్నారు. ఈజిప్షియన్స్ చేయలేకపోయారు, రోమన్స్ చేయలేకపోయారు. అన్ని సివిలైజేషన్ చూడండి, ఎవ్వరు కాపాడుకోలేకపోయారు వాళ్ళ సివిలైజేషన్ని, కాంప్రమైజ్ చేసుకున్నారు. ఇరాన్ చూడండి, ఇరాన్లో ఉన్న సివిలైజేషన్ మొత్తం పోయింది కంప్లీట్గా. సిరియన్ సివిలైజేషన్స్ గాన్. ఇప్పుడు చూడండి, లెబనన్ క్రిస్టియన్ కంట్రీ ఉండే, ఇప్పుడు ఇస్లామిక్ కంట్రీ అయిపోయింది. 16% మంది ఎంతో క్రిస్టియన్స్ ఉన్నారు అంతే అక్కడ. యూ షుడ్ లెర్న్ లెసన్స్ ఫ్రమ్ దాట్. సరే, హిందువులు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్, జైన్స్ అందరు ఉంటారు. దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ అవర్ రిలీజన్, వీల్ యాక్సెప్ట్ ఇట్. కానీ హిస్టరీ మర్చిపోకూడదు, అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఇవన్నీ వస్తున్నాయండి. అన్నీ అని చెప్పలేము మనం, చాలా మటుకు వస్తున్నాయి. కానీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కోసం ఎందుకు వెయిట్ చేయాలి రాజ్యవన్ గారు? వై షుడ్ యూ వెయిట్ ఫర్ దాట్? లెట్ us బ్రింగ్ అవుట్ అవర్ ఓన్ వర్షన్ విత్ ప్రూఫ్. వితౌట్ ప్రూఫ్ అని చెప్పట్లేదు. మీరు టెక్స్ట్ బుక్స్లో ఎందుకు పెడుతున్నారు అంటే, చిన్నప్పటి నుంచే మన బ్రెయిన్ వాష్ చేస్తున్నారు దట్ వీఆర్ అ లూజర్ రిలీజన్. హిందువులు అంటే మూర్ఖులు, హిందువులు ఓడిపోయారు, అన్ని యుద్ధాలు ఓడిపోయారు. అది మనం మర్చిపోకూడదు. సో విన్నాం కదా, చూసాం కదా. అంటే 1000 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనల దగ్గరికి సాకారంగా తీసుకెళ్లారు సురేష్ కొచెట్ల గారు. ఆయన చెప్తుంటే అవన్నీ అట్లా కదలాడాయి. చూసే మీకు కూడా అదే ఫీల్ ఉంటుంది ఖచ్చితంగా. ఎమోషనల్ అయ్యారు ఆయన. 16 సార్లు దాడి జరిగిన తర్వాత 16 సార్లు దాన్ని తిరిగి పునర్నిర్మించుకునే కార్యక్రమం చేసుకుంటూ వచ్చిన తర్వాత, దురదృష్టం, స్వాతంత్రం పొందాము, స్వాతంత్రం తెచ్చుకున్నాము అని భావించిన తర్వాత పండిట్ నెహ్రూ, ఐ రిపీట్, ఐ రీఇటరేట్, పండిట్ నెహ్రూ ఏం చేశారండి? ఆ గుడి కట్టద్దంటారా? గుడి కడితే గవర్నమెంట్ ఫండ్స్ వాడొద్దంటారా? ఎందుకంటే అది ఒక వారసత్వ చిహ్నం. అది నీకు గుడి కాకపోతే పోనీ వారసత్వ చిహ్నం. ఒక నాగరికత అందించింది. ఆయన సెక్యులర్ అట, మంచిది. లియాఖత్ అలీకి లెటర్ రాస్తారా? రాజేంద్ర ప్రసాద్ గారిని అడ్డుకుంటారా? అడ్డుకునే దమ్ము లేక, సర్దార్ పటేల్ని అడ్డుకునే దమ్ము లేక చుట్టుముట్టి దాడి చేయిస్తారు ఆయన మీద. ఎన్ని చేశారు? 1 కాదు, 2 కాదు. అవన్నీ ఆ లెటర్స్లో బయటపడ్డాయి. ఇవాళ లెటర్స్ కాపీలు ఉన్నాయి కాబట్టి ఆయన ఇంత సాధికారికంగా సురేష్ కొచెట్ల గారు చెప్పగలిగారు. వాస్తవాలు మనకి తెలిసినప్పటికీ ఆధారాలు లేకుండా చెప్పడం సభ్యత కాదు, సంస్కారం కాదని ఇన్నాళ్ళు ఆగారు సురేష్ కొచెట్ల. ఈరోజు ఆయన ఆధారాలని పట్టుకొచ్చి మరీ చెప్పారు. మొట్టమొదటి జ్యోతిర్లింగం, 12 జ్యోతిర్లింగాల్లో మొట్టమొదటి జ్యోతిర్లింగం సోమనాథ జ్యోతిర్లింగం. దాన్ని శివలింగాన్ని ముక్కలు చేసి మొట్టమొదటిసారి దాని మీద అటాక్ చేసినప్పుడు 50,000 మంది హిందువుల ప్రాణాలని తోడేసి మరి గజనీ మొహమ్మద్ చేసినవి. సబ్సీక్వెంట్గా ఔరంగజేబ్ వరకు జరిగిన అరాచకాలు. ఇది చరిత్ర. ఎందుకు చదువుకోకూడదు చరిత్ర? ఎడారి దొంగలని చక్రవర్తులుగా కీర్తించే పాఠ్యాంశాలు ఇన్నాళ్ళు చదువుకుంటూ వచ్చాం. ఇక మీద కాదు. చరిత్రే. రొమిల్లా థాపర్లు కాదు మన చరిత్ర చెప్పాల్సిందే. మనకు ఒక విశ్వనాథ నాయకుడు ఉన్నాడు, మనకు శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు, అటుపోతే పృథ్వీరాజు ఉన్నాడు, ఎంతమంది, రాణా ప్రతాప్ ఉన్నాడు, ఎంతమంది. వీళ్ళందరి గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. అండ్ ఆ రోజు కాశీ ఆలయం, సోమనాథ ఆలయాల కోసం సురేష్ గారు చెప్పారు. మధ్యప్రదేశ్లో పుట్టినప్పటికీ మరాఠా సామ్రాజ్యానికి కోడలుగా వచ్చిన మహారాణి ఆవిడ చేసిన కాంట్రిబ్యూషన్ ఎందుకు మనం గుర్తు చేసుకోకూడదు? ఎందుకు ఆవిడని స్మరించుకోకూడదు? కనీసం ఆవిడది ఒక విగ్రహం కూడా మనం పెట్టుకోలేకపోయామంటే ఈరోజు ప్రధానమంత్రి మోడీ వచ్చిన తర్వాత చేసిన ప్రయత్నం వల్ల మిగిలిన లోకానికి ఆవిడెవరో తెలిసింది. ఆవిడ వరకు ఉన్న పరిగణాలు ఆమె తెలిసి ఉండొచ్చు కాక. ఎంతమంది ఇలాగా ఈ ధర్మం కోసం నిలబడి పోరాడి ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు. ఇవాళ సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ ఈ మొత్తం 1000 ఏళ్ళైన సందర్భంగా ఏడాది పాటు జరగబోతోంది. మన చరిత్ర, మన సంస్కృతి, మన నాగరికత, మన ధర్మం, వీటిని కాపాడుకోవటానికి శివలింగాన్ని ముక్కలు చేసి ఎర్రకోటలో దాచిన వాళ్ళని ఎడారి దొంగలు అంటారా, చక్రవర్తులు అంటారా?
ఇది మీ విజ్ఞతకు వదిలేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు.